గైస్ తమిళ అయితే చూశారు కదా, అవునండి. నాకు 90 రోజుల్లోనే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ 90 రోజుల్లో మానిటైజేషన్ కంప్లీట్ కానీ నేను ఏమేమి టిప్స్ పాటించిన, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా అని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. నా వీడియో మీకు ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ అయితే వేసేయండి. లెట్స్ గో టు వీడియో. సో ముచ్చట ఏంటంటే, ఎక్కువ అంటే నేను షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన. అంటే సబ్స్క్రైబ్స్ దానికి ఫస్ట్ నేను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ కావాలా. మనకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తేనే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అట్లా ఎక్కువ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో షార్ట్ వీడియోస్ అంటే డే బై డే అంటే ఈరోజు ఒక షార్ట్ పెట్టినా రేపు ఇంకో షార్ట్ అట్లా ఒక రోజు తప్పించి ఒక రోజు కంటిన్యూ పెడుతూనే ఉన్నా. తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే లాంగ్ వీడియోస్కి. మనం లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ చేసాం అనుకో, ఎట్లుండాలంటే లాంగ్ వీడియోస్ 8 minutes నుంచి 10 minutes లోపు ఉండాలి. 15 minutes 20 minutes ఉన్నా పర్లేదు. ఎందుకంటే మనకు లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ చేసినాం అనుకో, మనకు వాచ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. లాంగ్ వీడియోస్ పైన అయితే ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మనకు లాంగ్ వీడియోస్తో అయితే మనకు వాచ్ టైం అనేది కలుస్తుంది. ఈ షార్ట్తో వచ్చే వాచ్ టైం అనేది మనకు మానిటైజేషన్కి అయితే అప్లై చేయడానికి గుర్తురాదు. సో లాంగ్ వీడియోస్ మీద ప్రిఫరెన్స్ ఎక్కువ పెట్టండి. వీడియోస్ ఎట్లుంటే 8 minutes నుంచి 10 minutes లోపు అయితే ఖచ్చితంగా ఉండాలి. 15 minutes 20 minutes ఉన్నా పర్లేదు. ఇక్కడ మనకు వాచ్ టైం అనేది లాంగ్ వీడియోస్తో ఎక్కువ వస్తుంది. సో వీడియోకి తగ్గట్టుగా మీరు తమిళ అనేది పెట్టుకోండి. అంటే జనాలు చూడడానికి అట్రాక్ట్ అట్టు ఉండాలా. మీ తమిళ చూడగానే అలా అర్థమైనప్పుడు అరే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు క్లిక్ చేసేటట్టు ఉండాలా. అట్లా ప్రిఫరెన్స్ చేసుకోరు తమిళ పైన. ఇంకోటి ఏంటంటే మీ వీడియోకి తగ్గట్టుగా మంచి టైటిల్ అనేది చేసుకోరు. ఇంకోటి డిస్క్రిప్షన్. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు వైట్ స్టోర్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. పూర్తి వీడియో చూసేది మీకు అర్థమైపోతుంది. ముందుగా మీరైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ బాక్స్లో అయితే వైట్ స్టూడియో అని చెప్పేసి స్టార్ట్ చేయండి. సెర్చ్ చేసినాక కింద లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయండి. మన వైట్ స్టూడియోకి సంబంధించిన డాష్ బోర్డ్ అయితే మనకి ఇట్లా ఓపెన్ కావడం జరుగుతుంది. మన కింద చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో కింద సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ అయినాక జనరల్ పైన క్లిక్ చేసుకొని మనకి పక్కన కంట్రీ ఉంది కదా, కంట్రీ మీద క్లిక్ చేసుకుని అయితే ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అయి ఉంటుందో వాళ్ళ ఛానల్కి ఆ రెవెన్యూ అనేది చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇండియా కరెన్సీలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవాలి ఇండియా కరెన్సీ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను డాలర్స్లో చూసుకుంటే డాలర్స్ ఓకే అని చెప్పేసి ఇక్కడ పైన క్లిక్ చేసేసి వదిలేయండి ఇట్లా. తర్వాత ఛానల్ పైన క్లిక్ చేసినాక బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కీవర్డ్స్. మీ ఛానల్కి తగ్గట్టు కీవర్డ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలా. అంటే మీరు ఎటువంటి ఛానల్, మీరు ఎలాంటి వీడియోస్లో చేస్తున్నారు, ఎంటర్టైన్మెంటా, బ్లాగ్సా, ట్రావెలింగా, కుకింగ్ వీడియోసా, అట్లా వీడియోకి తగ్గట్టు అయితే కీవర్డ్స్ అనేది సెట్ చేసుకోరు. ఇక్కడ సెట్ చేసినాక తర్వాత పక్కన చూసుకున్నట్టయితే మనకి అడ్వాన్స్ సెట్టింగ్లోకి వచ్చినాక మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్ ఈస్ కిడ్స్ ఛానల్, నాట్ ఈస్ ద కిడ్స్ ఛానల్స్ అని ఇక్కడ 2 ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది కదా. అయితే మీరు చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చేస్తారా, లేదంటే కంటెంట్ వీడియోలు చేస్తారా అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ మీరు చిన్న పిల్లలకు సంబంధించిన ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోండి. ఇక్కడ కింద ఐ వాంట్ రివ్యూ దిస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే చిన్న పిల్లలకి వెళ్తుంది, అట్లాగే పెద్దవాళ్ళకి కూడా వెళ్ళడం జరుగుతుంది మీ వీడియోస్ అనేది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. నేను చూసుకున్నట్టయితే ఎనేబుల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ నెంబర్తో అయితే కాంటాక్ట్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు లైవ్ స్ట్రీమింగ్స్ కానీ, మీ లాంగ్ వీడియోస్కి తమిళస్ పెట్టుకోవడానికి కానీ, మీ వీడియోస్ 15 minutes నుంచి 20 minutes పెట్టుకోవడానికి మనకైతే ఎనేబుల్ చేసుకోవడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ కావడం జరుగుతుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అడ్వాన్స్ ఫ్యూచర్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినైతే ఇది ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడే ఆన్ చేయడం జరుగుతుంది, ఎనేబుల్ చేస్తాడు దీన్ని. ఇక్కడ పెట్టేసి మీరైతే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక కింద అప్డేట్ పైన క్లిక్ చేసినట్టయితే బయో ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ సెట్టింగ్స్ అని మీరు వీడియోకి దగ్గర టైటిల్ అనేది ఇచ్చుకోవాలి. అంటే మీరు ప్రతి వీడియో ఒకటే టైటిల్ అనేది ఉండదు కదా, సో అట్లా ఇది మీరు ఫిల్ చేయకుండా పర్లేదు. కింద డిస్క్రిప్షన్ అనేది కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు. ఇంకోటి ఏంటంటే ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేది కరెక్ట్ ఉండాలి. అంటే మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి కరెక్ట్ అయితే ట్యాగ్స్ అయితే పెట్టుకొని ఇక్కడ విజిబిలిటీ అనేది పబ్లిక్లో పెట్టుకోండి. ఇంకోటి పక్కన చూసుకుంటే అడ్వాన్స్ సెట్టింగ్స్ చూసుకుంటే యూట్యూబ్ లైసెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్. ఇంకోటి ఏంటంటే మీరు వీడియోస్ ఏ లాంగ్వేజ్లో చేస్తారు, తెలుగా, హిందా, ఇంగ్లీషా, అట్లా అంటే ఏ కంట్రీ నుంచి చేస్తారు అని చెప్పేసి కూడా మనకి ఇండియా నుంచి చేస్తున్నాం కాబట్టి ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఏ కంట్రీ నుంచి చేసుకుంటారో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకొని కింద కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే స్టిక్స్ అని ఉంది కదా, మనం ఎట్లా అంటే లైవ్ వీడియోలు చేసినప్పుడు మనకు కొన్ని అందరూ ఒకే తీరు మనకు రెస్పాండ్ కావాలని ఉండదు కదా. కొందరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు, కొందరు తిట్టడం కానీ అలా వల్గర్గా మాట్లాడడం కానీ. సో అలాంటప్పుడు మనం ఈ స్ట్రిక్స్ అని పెట్టుకున్నామంటే మనకి ఎవరు లైవ్లో వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకున్నామని వాళ్ళు ఒకవేళ పెట్టినా కూడా మనకు కింద అయితే షో కాదు మన కామెంట్ బాక్స్లో. సో మీరైతే ఇది స్టిక్స్ అని అయితే ఎనేబుల్ చేసుకోరి. సో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అయితే సేవ్ చేసుకోరి.
మీరు ఆ సెట్టింగ్స్ అయితే సేవ్ చేసుకున్నాక మళ్ళీ కింద సెట్టింగ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ పర్మిషన్ అయితే మీకు ఇక్కడ ఓనర్ అని చూపిస్తుంది కదా, ఈ ఓనర్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓనర్ అంటే మీ ఏ జీమెయిల్తో అయితే మీరు యూట్యూబ్ అయితే క్రియేట్ చేశారు ఆ జీమెయిల్ అయితే ఇక్కడ ఉంటే అది మీకు దగ్గరనే ఉన్నట్టు యూట్యూబ్ ఛానల్. దాని కింద మీకు వేరే ఈమెయిల్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉన్నట్టయితే మీ యాక్సెస్ అనేది ఇంకో వాళ్ళ దగ్గర ఉన్నట్టే మీరు అయితే చెక్ చేసుకొని, మ్యాక్సిమం అయితే మీదే ఉంటుంది. ఒకవేళ మీరైతే చెక్ చేసుకొని ఓనర్ ఉంటే బెస్ట్. ఇంకా దాని కింద చూసుకున్నైతే కమ్యూనిటీ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీరు కామెంట్స్ బాక్స్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఆన్ ఆప్షన్ ఉంది కదా, ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకోటి అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ బేసిక్ అని చూసుకున్నట్టయితే కింద చూస్తే హోల్డ్ ఆల్, బేసిక్ నో అని చెప్పి అయితే మీరు స్ట్రిక్షన్ పెట్టుకోండి. ఇందాక చెప్పిన కదా లైవ్ గురించి అని చెప్పేసి, సో ఇక్కడ కూడా ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు లైవ్లో మనకు బ్యాడ్ కామెంట్స్ కానీ వల్గర్గా మాట్లాడే అలాంటి వర్డ్స్ అయితే రానికి ఉండదు. సో కింద చూసుకున్నైతే బ్లాక్ వర్డ్స్ అంటే మీకు మీ కామెంట్స్లో ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ రావద్దని మీరు అనుకుంటుర్రో అలాంటి వర్డ్స్ అయితే మీరు ఇక్కడ టైప్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు. కింద చూసుకున్నైతే నెక్స్ట్ లింక్ ఇక్కడ హోల్డ్, ఇక్కడ వర్డ్స్ అనేది క్లిక్ చేసుకున్నాక కింద అయితే సేవ్ అయితే ఆప్షన్ సేవ్ చేసుకోవాలి. మీరు ఆప్షన్ అయితే సేవ్ చేసుకున్నాక మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కింద ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ డిలీట్ డాటా అని ఉంది కదా, అస్సలు మీరు అయితే దాని మీద అయితే క్లిక్ చేయగలరు, ఎందుకంటే మీ ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం బాగుంటుంది అక్కడ. సో కింద ఎంగేజ్మెంట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే, సో గైస్ మీరైతే ప్రతి ఒక్క సెట్టింగ్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్ మీకు వైట్ సిస్టంలో ప్రతి ఒక్కటి అర్థమయ్యేది చెప్పినా కదా, మీరు నేను చెప్పినట్టు కరెక్ట్ పెట్టుకుంటే మీ వీడియోస్ అనేది ఖచ్చితంగా వైరల్ కానీ ఛాయిస్ వ్యూస్ ఎక్కడానికి కూడా ఛాయిసెస్ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ ఆప్షన్ క్లిక్ చేసినాక మీరు సేవ్ ఆఫ్ ద ఆప్షన్ చేసి ఇక్కడ కింద కనిపిస్తుంది సేవ్ మీద క్లిక్ చేసుకొని సేవ్ అయితే ఓకే చేసేది. మీరు ప్రతి ఒక్క ఆప్షన్ అనేది కరెక్ట్ మనం యూట్యూబ్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ మనం ప్రతి ఒక్కటి యూజ్ చేసినట్టయితే మనకు వీడియోస్ అనేది వైరల్ కానీ ఈజీగా ఉంటుంది. అట్లాగే మనకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. గైస్ మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఇట్లా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను నేను.